హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఆంధ్ర స్పెషల్ టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి మనకి టొమాటోస్, మిర్చి, కొత్తిమీర, సాల్ట్, నానబెట్టుకున్న చింతపండు, జీలకర్ర అండ్ గార్లిక్. ఇప్పుడు మనం ఈ టొమాటోస్ని మంచిగా వాష్ చేసుకొని 4 క్యూబ్స్, ఒక్కొక్క స్లైస్ ఒక 4 క్యూబ్స్ వచ్చేటట్టు కట్ చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఆయిల్లో వేసి మగ్గబెడతాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టొమాటోస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి కారానికి సరిపడా మిర్చి తీసుకొని అవి కూడా మధ్యలో ఒక స్లిట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు మిర్చి టప్మని పేలుతుంది కాబట్టి జస్ట్ ఒక స్లిట్ చేసుకుంటే మంచిగా మగ్గుతుంది లోపల వరకు ఈవెన్గా. ఇవి కారం మిర్చి అండి, అందుకే నేను కొంచెం తీసుకుంటున్నాను. మీ మిర్చి కారం చూసుకొని దానికి సరిపడా మీ కారం ఏది తింటారో దాన్ని బట్టి మీరు మిర్చి తీసుకోవచ్చు. ఈ చట్నీ అనేది ఆంధ్ర స్టైల్. మా మదర్ సైడ్ వాళ్ళు ఇట్లా చేస్తారు అండ్ మా ఇన్లాస్ సైడ్ వాళ్ళు టోటలీ డిఫరెంట్ చేస్తారు. ఆ రెసిపీ కూడా మీకు ఎప్పుడైనా కావాలంటే కింద కమెంట్ బాక్స్లో పెట్టండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న మిర్చి అండ్ టొమాటో స్లైసెస్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించాలి. 2 మినిట్స్కి ఒకసారి మూత తీసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈలోపు మనం కొత్తిమీర మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇసుక లేకుండా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఈ కొత్తిమీరని మనం ఇందులో ఇలా రాగానే వాడతామండి, దీన్ని ఏమి మగ్గబెట్టము. మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇలా మధ్య మధ్యలో మనం లిడ్ ఓపెన్ చేసుకొని స్పూన్తో అట్లా స్టిర్ చేసుకోవాలి, జస్ట్ కింద అడుగు అంటకుండా. టొమాటోలో వాటర్ అంతా వచ్చి టొమాటో పీస్ అనేది మెత్తగా మగ్గే వరకు మిర్చి అండ్ టొమాటో మనం మగ్గించుకోవాలి. ఇది హైలో పెడితే కింద ఒక లేయర్ అనేది క్రస్ట్ మాడిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, వడలోకి చాలా చాలా యమ్మీ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఇలా మనం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి టొమాటో అండ్ మిర్చిని. తర్వాత ఈ మగ్గించుకున్న వాటిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో చింతపండు, నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తున్నాను అండ్ సైడ్కి ఆ మిక్సీ జార్ని అట్లా పెడతాను, సో దట్ చింతపండు అది కొంచెం ఆ వేడికి మగ్గుతుంది కాబట్టి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర, చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను అది. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్, కొత్తిమీర ఉంది కదా, దాన్ని ఒకసారి లాస్ట్లో ఒక పల్స్ ఇచ్చుకొని అయిపోతుంది పచ్చడి. ఇది నెయ్యి వేసుకొని అన్నంలో వేడివేడి రైస్లో తింటే చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది. దీనికి నేను సైడ్ డిష్గా ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. వ్యూస్ అనేవి చాలా వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఈ చిన్న ప్రయత్నాన్ని, కష్టాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
లాస్ట్‌లో మా హస్బెండ్ తినిపించుకుంటున్నాను. ఎంత వండినా హస్బెండ్ చేతి ముద్ద తింటే ఆ కిక్కే వేరు కదా! ఏమంటారు? దట్స్ ఫర్ టు